అంటే 11వ తేదీన దిండిగల్లో బయలుదేరిన బండి తిరుమల కొండ మీదకి 20వ తేదీ చేరుకుందండి. 9 రోజులు మళ్ళీ రౌండ్ వేశారు. వీళ్ళకి కావాల్సిన కల్తీ అంతా నింపుకోవడానికి మళ్ళీ 9 రోజులు. అంటే ఏమన్నా ఎడ్ల బండి అనుకున్నారా ఏంటండి? ఎడ్ల బండి మీద తీసుకొస్తా ఉన్నారు మీరు. 500 కిలోమీటర్ల దూరానికి 9 రోజులు. ఇది సెకండ్ ట్యాంకర్కి 9 రోజులు. అదేవిధంగా ఇదిగోండి 3వ ట్యాంకర్ AP 26 TC 4779 19/6/2024 బయలుదేరింది AR ఫుడ్స్లో డైరీలో. అది ఎప్పుడు చేరుకుందండి? 25వ తేదీ చేరుకుంది. 25 జూన్. మళ్ళీ వారం రోజులు పట్టింది. అదేవిధంగా ఇదిగోండి 4వ ట్యాంకర్ జూన్ 27న బయలుదేరింది. TN02BA 9549 జూన్ 27న బయలుదేరింది దిండిగల్లో. ఎప్పుడు చేరుకుంది? జూన్ 27న బయలుదేరిన బండి జూలై 4వ తేదీన చేరుకుంది. ఇన్గేట్ టైము స్టోర్కి 12 వచ్చింది. అంటే ఇట్లా 500 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయటం కోసం ప్రతి ట్యాంకరు ఎందుకు 9 రోజులు 10 రోజులు వారం రోజులు దేనికి తీసుకుంటా ఉంది? మీరు దాన్ని కల్తీ చేయటానికి కాకపోతే ఆ బండిని ఎక్కడెక్కడ తిప్పారు? ఇవాళ సూటిగా మేము డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇవి కూడా ట్వీట్ చేయండి. సార్. ఇట్లా మేము ఏరి కోరి తెచ్చుకున్నటువంటి AR డైరీ ఒక్కొక్క బండి 500 కిలోమీటర్లు కవర్ చేయడానికి జెట్ స్పీడ్లో 9 రోజులు పట్టింది, 10 రోజులు పట్టిందని ట్వీట్ చేయండి సార్. అంతేకాకుండా ఈ రోజున మీకు టెస్ట్ రిపోర్ట్, తిరుమల పైన ఉన్నటువంటి ల్యాబొరేటరీ టెస్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కాపీ, ఈ 4 లారీలు మొదట వచ్చినటువంటి 4 లారీలకు సంబంధించి టెస్ట్ రిపోర్ట్స్లో చాలా స్పష్టంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్యాటీ యాసిడ్ కాంపోజిషన్ టెస్టింగ్ ఫెసిలిటీ నాట్ అవైలబుల్. అంటే తిరుమల కొండపైన కొవ్వు పదార్థాలు ఇతరత్రా కలిపేటటువంటి అడల్ట్రేషన్కి సంబంధించినటువంటివి డిటెక్ట్ చేసే అవకాశం లేదు. అందుకనే మేము NDDBకి పంపించామని చెప్తున్నాం కదా. వీళ్ళు దాన్ని కూడా ట్విస్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడ అద్భుతమైన ల్యాబొరేటరీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, ఆయన హయాంలో తిరుమల కొండపైన అసలు ఎక్స్ట్రాడినరీ ల్యాబొరేటరీ క్రియేట్ చేశారంట. ఏంటంటే ఎక్స్ట్రాడినరీ ల్యాబొరేటరీ? ఫ్యాటీ యాసిడ్ కాంపోజిషన్ టెస్టింగ్ ఫెసిలిటీ నాట్ అవైలబుల్ సార్. అయ్యా జగన్ రెడ్డి, లేదని చెప్తా ఉంది ఆ రిపోర్టు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు NDDB సహకారంతో మోస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ ఇవాళ పెడతా ఉన్నారు. తిరుమల కొండపైన ఈ పాపాలన్నీ చూసిన తర్వాత, ఇటువంటి పాపాలకి ఒడిగట్టే అంశాన్ని గమనించిన తర్వాత ఇవాళ మేము పెడతా ఉన్నాం. ఆ రకంగా చాలా స్పష్టంగా ఒకసారి మీరు అర్థం చేసుకోండి. నిన్ననే మేము విడుదల చేసినటువంటి ఒక డాక్యుమెంట్ ద్వారా ఏం తేలింది? ఇదే AR డైరీ సంస్థ 408 రూపాయలకి సరఫరా చేయటం మాకు ఇష్టం లేదు, మేము చేయలేము అని చెప్పిన సంస్థ 6 నెలలు తిరగకుండానే 319 రూపాయలకి మేము సరఫరా చేస్తాము, అది కూడా 10 లక్షల కిలోలు నెయ్యి సరఫరా చేస్తామని ముందుకు రావటం,